Union Minister Bandi Sanjay Kumar's son, Bandi Bhaigirath, has been taken into custody by the Cyberabad police in connection with the POSCO case. Now, the Cyberabad police commissioner Ramesh has confirmed that Bhagirath was detained on the outskirts of Hyderabad and is currently being shifted to a police station for further legal procedures. అయితే గత కొన్ని రోజులుగా బండి సంజయ్ గారి అబ్బాయి బండి భగీరథ్ మీద పాక్సో కేసు పడిందన్న విషయం మనందరికి తెలిసిందే. అయితే ఈ కేసు విషయంలో చాలా మంది చాలా నరేటివ్స్ స్ప్రెడ్ చేశారు. కొందరు ఏమంటారంటే బండి సంజయ్ గారు రాజకీయ పరంగా ఎదుగుతున్నారు కాబట్టి అతన్ని ఎలాగైనా కిందికి లాగాలని చెప్పి అతనంటే పడని వాళ్ళు లేదా అపోజిషన్ పార్టీ వాళ్ళు లేదా అతనంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కావాలని ఒక హనీ ట్రాప్ ద్వారా బండి సంజయ్ గారి అబ్బాయిని దీనిలో లాగి బండి సంజయ్ గారిని ఎలాగైనా డీఫేమ్ చేయాలని చెప్పి చేస్తున్న ప్రయత్నం అని చెప్పి బీజేపీ సపోర్టర్స్ కానీ లేదా బండి సంజయ్ ఫ్యాన్స్ కానీ ఒక నరేటివ్ని స్ప్రెడ్ చేస్తున్నారు. మరికొందరు ఏమంటారంటే బండి సంజయ్ గారి అబ్బాయి గతంలో కూడా చాలా విర్రవీగాడు. అతను చదువుతున్న కాలేజ్లో ఉన్న పిల్లల్ని కొట్టడం కానీ లేదంటే వాళ్ళపై దౌర్జన్యం చేయడం కానీ లేదా ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించడం ఇలాంటివి గతంలో కూడా ఆల్రెడీ ఒకసారి బండి భగీరథ్ చేశాడు. సో ఆ విధంగా చూస్తే ఇప్పుడు కూడా బండి భగీరథ్ ఏంటంటే వాళ్ళ నాన్న యొక్క రాజకీయ పలుకుబడిని వాడుకొని నన్నేవాడు ఏం చేస్తాడు అనే ఒక గర్వంతో అతను చేసిన పాపానికి ఇప్పుడు అతను శిక్షను అనుభవిస్తున్నాడని చెప్పి మరికొందరు అన్నారు. సో అసలు ఇక్కడ వాస్తవం ఏంటి? అసలు బండి భగీరథ్కి పాక్సో కేసు పడడానికి సంబంధం ఏంటి? అసలు బండి భగీరథ్కి పాక్సో కేసు ఎప్పుడు పడింది, ఎలా పడింది, ఎందుకు పడింది? అసలు బండి భగీరథ్కి ఆ అమ్మాయికి మధ్యలో ఉన్న సంబంధం ఏంటి? ఈరోజు మనం ఈ కేసు గురించి చాలా డీప్గా అండ్ డీటెయిల్గా డిస్కస్ చేసుకుందాం. అండ్ ఈరోజు నేను ఈ వీడియోలో ఎవ్వరికి సపోర్టివ్గా కానీ లేదంటే ఎవ్వరికి అపోజిట్గా కానీ మాట్లాడను. ఈ కేసుని మనం చాలా న్యూట్రల్ పర్స్పెక్టివ్లో డీల్ చేద్దాం. అసలు ఈ కేసు అంతా ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందంటే మే 8 రోజు పెట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో పాక్సో కేసు బండి సంజయ్ గారి అబ్బాయి బండి భగీరథ్ మీద రిజిస్టర్డ్ అయింది. ఎందుకు రిజిస్టర్ అయిందంటే ఒక మైనర్ బాలిక వాళ్ళ అమ్మాయి అతని మీద కేసు వేసింది. ఎందుకంటే బండి భగీరథ్ అంట డిసెంబర్ 31 రోజు మొయినాబాద్ ఫామ్ హౌస్లో ఆమెపై అత్యాచారం చేయడానికి ప్రయత్నం చేసిందంట. అయితే ఆ అమ్మాయికి ఇష్టం లేకపోయినా కూడా చాలా ఫోర్స్డ్గా అతను చేసేసరికి ఆ అమ్మాయి ఏం చేసిందంటే వాళ్ళ మమ్మీకి చెప్తే వాళ్ళ మమ్మీ అతని మీద కేసు వేసింది. ఎప్పుడు? మే 8 రోజు. అయితే మే 9 రోజు ఏమైందంటే బండి భగీరథ్ కూడా ఏం చేసిందంటే ఒక రిటర్న్ కేసు ఫైల్ చేసిండు. ఏంటంటే వీళ్ళు నన్ను ఇలా బ్లాక్మెయిల్ చేస్తున్నారు, డబ్బులు డిమాండ్ చేస్తున్నారు అని చెప్పి బండి భగీరథ్ ఒక రిటర్న్ కేసు ఫైల్ చేసిండు. అయితే రిటర్న్ కేసు ఫైల్ చేసినాక ఏమైందంటే మెల్లగా మే 10, మే 11 ఆ టైంకి సోషల్ మీడియా మొత్తం ఈ కేసు గురించి మాట్లాడుకోవడం స్టార్ట్ చేసారు. అంటే ఈ కేసు అంతగా వైరల్ అయిపోయింది, ఇక బయటికి వచ్చేసింది ఈ కేసు. అయితే ఇక మే 12, మే 13 రోజు ఏమైందంటే మెల్లగా పోలీసుల దృష్టిలో కూడా పడింది ఈ కేసు. మెల్లగా పోలీస్ దృష్టిలో కూడా పడేసరికి ఈ కేసు ఇంకాస్త వైరల్ అయింది. సోషల్ మీడియాలో ఎటు చూసినా ఇదే కేసు. అయితే ఈ కేసు చాలా వైరల్ అవడంతో అదే టైంకి ఇంకా మన సోకాల్డ్ ఇన్ఫ్లుయెన్సర్లు, కంటెంట్ క్రియేటర్లు, యూట్యూబర్లు వీడియోలు చేయడం స్టార్ట్ చేశారు. ఒక్కొక్కడు ఒక్కో రకమైన నరేటివ్ స్ప్రెడ్ చేస్తారు. ఒకడేమో బండి సంజయ్ గారి అబ్బాయికి ఫేవర్గా సపోర్ట్ చేస్తే ఇంకొందరేమో మాకు న్యాయం కావాలి, మాకు న్యాయం జరగాలి, బండి సంజయ్ గారి అబ్బాయిని అరెస్ట్ చేయాలి, చట్టం ముందు అందరు ఒకటే అని చెప్పి ఒక నరేటివ్స్ని సెట్ చేస్తారు. అంటే ఇక్కడ ఎవరు నరేటివ్స్ వాళ్ళు సెట్ చేస్తారు ఇది కామనే. ఎందుకంటే ప్రతి కేసులో జరిగేదే ఇది. కొందరు ఏంటంటే అక్యూజ్డ్కి ఫేవర్గా మాట్లాడతారు ఎందుకంటే అతన్ని సపోర్ట్ చేయడం కోసం. మరికొందరు ఏంటంటే అతనికి ఎలాగైనా శిక్ష పడాలని చెప్పి ప్రయత్నం చేస్తుంటారు. ఇది కామన్గా మనం ప్రతి కేసులో చూసే విషయమే. కానీ సోషల్ మీడియాలో కొంతమంది క్రియేటర్స్ని చూస్తే నాకు ఎంత కోపం వచ్చిందంటే వాళ్ళని చెప్పులు తీసుకొని కొట్టాలనిపిస్తుంది. అకార్డింగ్ టు సోర్సెస్ ఏమనంటే అకార్డింగ్ టు సోర్సెస్ అసలు ఇది అలా ఎలా జరిగింది, ఇది ఇలా ఎందుకు జరిగి ఉండకూడదు అని చెప్పి అక్యూజ్డ్ని సపోర్ట్ చేస్తారు లిటరల్లీ. అకార్డింగ్ టు ది సోర్సెస్ మ్యూచువల్ ఫ్రెండ్స్ ద్వారా అమ్మాయి అబ్బాయి పరిచయం అయింది, పార్టీలకు వెళ్ళడం జరిగింది, ఫ్యామిలీ గ్యాదరింగ్స్ జరిగాయి, టెంపుల్స్ కి వెళ్లారు, అంతా నార్మల్ గానే ఉండింది, అంతా బానే నడుస్తుంది. సడన్ గా ఏమైంది? రాజకీయం, పాలిటిక్స్, డబ్బులు డిమాండ్ చేయడం మొదలు పెట్టారంట. కనపట్లేదు కానీ ఆ దేవుడి మీద కూడా పక్క తీర్చుకోవాలనిపిస్తుంది. నిజంగా లవ్ చేసుకునే ఉంటే ఆ అమ్మాయి ఎందుకు ఇదంతా చేస్తుంది? అకార్డింగ్ టు ది సోర్సెస్ వెనకాల ఉంది పేరెంట్సే, కానీ నడిపించేది పేరెంట్స్ కాదు. వామ్మో, ఇలాంటి కేసులో కేబినెట్ మినిస్టర్ కొడుకు నిర్గించి టార్గెట్ చేయొచ్చు. అప్పుడు ఇది హనీ ట్రాప్ అవుతుంది కదా. హరాస్మెంట్ జరుగుంటే బయటికి వెళ్ళడానికి ఫ్యామిలీ ఎలా అలౌ చేస్తుంది? తెలియక అడుగుతున్నాను, ఇదో బతుక చెప్పండి. అంటే ఇక్కడ ఈ కేసులో ఒక మైనర్ అమ్మాయి ఇన్వాల్వ్మెంట్ ఉందని చెప్పి మాత్రం మర్చిపోయారు. కానీ వాళ్ళకు వచ్చిన పేమెంట్ని వాళ్ళు నిలుపుకోవడానికి కోసం ఇష్టం వచ్చినట్లు మాట్లాడారు. ఒక అక్యూజ్డ్ని సపోర్ట్ చేశారు.
కావాలంటే నేను మీకు కొన్ని వీడియో క్లిప్స్ ప్లే చేస్తా, చూడండి. వాళ్ళందరికీ ఒకటే రకమైన స్క్రిప్ట్ ఎట్లా వచ్చిందో నాకు అర్థం కాలేదు. ఇంతకు స్క్రిప్ట్ ఒకటే రకంగా వచ్చింది, పేమెంట్ కూడా ఒకటే రకంగా వచ్చింది అని చెప్పి నేను అనుకుంటున్నా. సెంట్రల్ మినిస్టర్ కొడుకు పైన ఒక అమ్మాయి పోక్సో కేసు పెట్టింది. సెంట్రల్ మినిస్టర్ కొడుకు పైన ఒక అమ్మాయి పోక్సో కేసు పెట్టింది. సెంట్రల్ మినిస్టర్ కొడుకు పైన ఒక అమ్మాయి పోక్సో కేసు పెట్టింది. సెంట్రల్ మినిస్టర్ కొడుకు పైన ఒక అమ్మాయి పోక్సో కేసు పెట్టింది. సెంట్రల్ మినిస్టర్ కొడుకు మీద ఒక అమ్మాయి పోక్సో కేసు పెట్టింది. చూసారా, ఇది చూడండి. బట్ ఇక్కడే పాలిటిక్స్ ఎంటర్ అయ్యి డబ్బులు డిమాండ్ చేయడం స్టార్ట్ చేశారు. బట్ ఇక్కడే పాలిటిక్స్ స్టార్ట్ అయ్యి డబ్బులు డిమాండ్ చేయడం స్టార్ట్ చేశారు. బట్ ఇక్కడే పాలిటిక్స్ ఎంటర్ అయ్యింది, డబ్బులు డిమాండ్ చేయడం స్టార్ట్ చేశారు. బట్ ఇక్కడే పాలిటిక్స్ ఎంటర్ అయ్యింది, డబ్బులు డిమాండ్ చేయడం స్టార్ట్ చేశారు. ఇక్కడే పాలిటిక్స్ ఎంటర్ అయ్యి డబ్బులు డిమాండ్ చేశారు. చూసారా, ఇది చూడండి. మోడీ గారు హైదరాబాద్ కి విజిట్ అయినప్పుడే రీసెంట్ గా మోడీ గారు అయితే హైదరాబాద్ రావడం జరిగింది. సో మోడీ గారు హైదరాబాద్ విజిట్ అయినప్పుడే రీసెంట్ గానే మోడీ గారు హైదరాబాద్ రావడం జరిగింది. 6 మోడీ గారు హైదరాబాద్ కి వచ్చినప్పుడు చూసారా, ఇది చూడండి. కూడా కోర్ట్ మూవీ గుర్తొచ్చింది కదా, కోర్ట్ సినిమా గుర్తొచ్చింది కదా, మీకు కూడా కోర్ట్ మూవీ గుర్తొచ్చింది కదా. మీకు కూడా కొత్త గుర్తొస్తుంది కదా. ఏం చదవటం సార్? చెప్పు తీసుకొట్టండి సార్. కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్లను చూసినాక నాకు అనిపించింది ఏంటంటే, డబ్బు కోసం మరి ఇంతలా దిగజారుతారా అని చెప్పి అనిపించింది. సరే, డబ్బు అవసరం ఉండొచ్చు, నేను దానికి కాదనట్లేదు. కానీ డబ్బు కోసం ఇంతలా దిగజారడం ఏమాత్రం కరెక్ట్ కూడా కాదు. ఎందుకంటే ఇక్కడ ఒక మైనర్ అమ్మాయి కేసు ఇన్వాల్వ్మెంట్ ఉంది కాబట్టి మైనర్ అమ్మాయికి న్యాయం జరుగుతుందనే టైంకి వీళ్ళొచ్చి ఒక నరేటివ్ సెట్ చేస్తారు. ఎట్లా అంటే, ఇదంతా కావాలని బండి సంజయ్ గారిని కిందికి లాగడానికి చేస్తున్న ప్రయత్నం ఇది, ఇదంతా హనీ ట్రాపు. ఒకవేళ ఆ అమ్మాయికి ఇష్టం లేకపోతే ఆ అమ్మాయి ఆ ఫామ్ హౌస్కి ఎందుకు వస్తుంది? ఆ అమ్మాయి ఈ అబ్బాయితో ఇంత క్లోజ్ ఎందుకు ఉంటుంది? ఫోటోలు ఎందుకు దిగుతుంది? అట్లా ఇట్లా అని చెప్పి నరేటివ్ సెట్ చేస్తున్నారు. అరే, మీ అందరికీ పాక్సో యాక్ట్ గురించి తెలుసా? ఇంతకు అసలు పాక్సో యాక్ట్ అనేది ఎట్లా వర్క్ అవుతుందో కూడా తెలుసా మీ అందరికీ? అసలు పాక్సో యాక్ట్ అంటేనే ఆ అమ్మాయికి ఇష్టం ఉన్నా లేకున్నా అవన్నీ లెక్క చేయరు. ఆ అమ్మాయి మైనర్ అయితే ఆ అబ్బాయి మీద పాక్సో కేసు పడుతుంది, అతను జైలుకి పోతాడు. ఒకవేళ ఆ అమ్మాయి ఏజ్ 17 years 11 months ఉన్నా కూడా ఆ అబ్బాయి మీద పాక్సో కేసు పడుతుంది. ఎందుకంటే చట్టం దృష్టిలో అందరు ఒకటే రా. ఎందుకంటే చట్టం దృష్టిలో ఎమోషన్స్ ఇవన్నీ వర్కౌట్ కావు. ఓన్లీ లాజిక్స్ అండ్ ఫ్యాక్ట్సే వర్కౌట్ అవుతాయి చట్టం దృష్టిలో. అందుకే బండి సంజయ్ గారి అబ్బాయి అయినా ఎవరైనా ఈ కేసులో తప్పు చేసినప్పుడు అది తప్పే. అసలు ఆ అమ్మాయి యాక్చువల్గా మైనరా లేదంటే కావాలని ఒక నరేటివ్ స్ప్రెడ్ చేస్తున్నారా అని చెప్పి చాలామంది కన్ఫ్యూజన్లు ఉండే. అయితే ఇదే టైంకి చాలామంది ఒక రకమైన రీల్స్ కూడా ఏం స్టార్ట్ చేసిరు. ఎట్లా అంటే, కామన్ మ్యాన్ అయితే ఈ పార్టీకి ఎప్పుడో అరెస్ట్ అయ్యేటోడు, బండి సంజయ్ గారి అబ్బాయి కాబట్టి అతను అన్ని రోజులు ఆపిరు, అసలు న్యాయం అందరికీ ఒకేలాగా జరగదు, డబ్బున్నోడికోలాగా మామూలు మనిషికోలాగా జరుగుతుందని చెప్పి చాలామంది మాట్లాడారు. సీఎం రేవంత్ రెడ్డిని కూడా ప్రశ్నించడం జరిగింది, ఇన్ని రోజులు ఎందుకు అతన్ని అరెస్ట్ చేయకుండా ఉంచిరని చెప్పి. అయితే ఈ విషయం మీద రేవంత్ రెడ్డి గారు క్లారిటీ ఇచ్చిరు. ఏంటంటే, ఫస్ట్ పాక్సో కేసు అతని మీద రిజిస్టర్ కావాలంటే ఆ అమ్మాయి మైనరా కాదా అని ఒక వెరిఫికేషన్ చేయాలి. అంటే ఆమె ఆధార్ కార్డ్ని వెరిఫై చేయాలి, ఆమె బర్త్ సర్టిఫికేట్ని, ఇంకా ఆమె 10th class సర్టిఫికేట్ని కూడా. అంటే ఈ 3 బేసిస్గా ఆమె మైనరా కాదా అనేది వెరిఫై చేస్తేనే ఆ అబ్బాయి మీద పాక్సో కేసు పడుతుందా లేదా అనే విషయంపై క్లారిటీ వస్తుంది. ఈ విషయం గురించి రేవంత్ రెడ్డి గారు ఆల్రెడీ చెప్పారు. కావాలంటే వీడియో క్లిప్ పెడతా, చూడండి. ఇప్పుడు అమ్మాయికి సంబంధించి 2 డేట్ ఆఫ్ బర్త్లు 2 సర్టిఫికెట్లు ఉన్నాయని వాళ్ళకు ఫిర్యాదు చేశారు. నేను అసెటైన్ చేసుకోవాలి కదా, ఇప్పుడు ఆ స్కూల్కి వెళ్ళాలన్నా, 10th class సర్టిఫికేట్ తీసుకోవాలన్నా, ఆ అమ్మాయి ఏ హాస్పిటల్లో జన్మించిందో హాస్పిటల్ నుంచి బర్త్ సర్టిఫికేట్ తీసుకోవాలన్నా, ఆ అమ్మాయికి సంబంధించిన ఆధార్ కార్డు తీసుకోవాలన్నా, ఈ 3 రకాల సర్టిఫికెట్లు సేకరించాలంటే పోలీసులు కనీసం 24 గంటలు పట్టదా? ఆ అమ్మాయి చదువుకున్న స్కూల్ ఎక్కడుందో ఫస్ట్ మేము కనుక్కోవాలన్నా, ఆ అమ్మాయి ఆధార్ కార్డు ఎక్కడుందో తీసుకోవాలన్నా, ఆ అమ్మాయి ఏ హాస్పిటల్లో జన్మించిందో వివరాలు సేకరించాలన్నా, ఇవన్నీ తీసుకోకుండా నేను ఎట్లా ఒకవేళ కేసు కట్టిన అనుకో, రేపు ఒకవేళ ఇప్పుడు వాళ్ళు చెప్తున్నాడు వాళ్ళ దగ్గర ఏదైనా ఆధారం ఉందనుకో, అమ్మాయి మేజర్ అని, నువ్వేమంటావు? బండి సంజయ్ మీద పడక వాళ్ళ పిల్లగాని మీద రేవంత్ రెడ్డి రాజకీయంగా ఎదుర్కోలేక పిల్లగాన్ని అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేస్తుండు. అయితే ఈ కేసులో నాకు కొద్దిగా సస్పీషియస్గా అనిపించిన విషయం ఏంటంటే, ఆ అమ్మాయి ఫొటోస్ బయట ఎట్లా లీక్ అయినాయి ఇంతకు. అంటే ఆ అమ్మాయి ఫొటోస్ చాలామంది ఇన్స్టాగ్రామ్లోనో ట్విట్టర్లోనో ఎక్కడనో చూసే ఉండింటారు. కానీ అయినా ఆ ఫొటోస్ అసలు బయటికి ఎట్లా లీక్ అయినాయి? ఉంటే ఆ ఫొటోస్ ఆ అమ్మాయి దగ్గర ఉండాలి, లేదంటే భగీరథ్ దగ్గర ఉండాలి. అసలు ఆ అమ్మాయి ఎందుకు లీక్ చేస్తుంది బయటికైనా? ఇక్కడ లీక్ చేస్తే ఎవరు చేసి ఉండాలి? భగీరథే చేసి ఉండాలి కదా. ఈ విధంగా ఆలోచిస్తే మనకు అర్థం అవ్వాల్సింది ఏంటంటే, ఇక్కడ భగీరథే కావాలని ఈ కేసుని ఎలాగో అలాగా ముందుకు తీసుకెళ్ళి ఎలాగో అలాగా డైవర్ట్ చేయాలని చెప్పి వాళ్ళిద్దరు కొద్దిగా క్లోజ్గా ఉన్న ఫొటోస్ బయటికి లీక్ చేస్తే, అందరూ వీళ్ళు క్లోజ్గానే ఉన్నారు, వీళ్ళు రిలేషన్షిప్లో ఉన్నారు కాబట్టి ఆ అమ్మాయి ఇష్టంతోనే ఇతనితో ఫామ్ హౌస్లో గడిపింది. సో ఇది ఈ కేసుకి దానికి ఎటువంటి సంబంధం లేదని చెప్పి అలా కేసుని కొట్టేయచ్చు అనే ఒక ఇంటెన్షన్తోనే భగీరథ్ లీక్ చేసి ఉండొచ్చు అని చెప్పి నా ఒపీనియన్.
ఎందుకంటే మీరు ఒకసారి ఆలోచించండి, అసలు ఫొటోస్ బయటికి ఎట్లా లీక్ అయి ఉంటాయి? భగీరథ్ ఫోన్లనన్నా లేదంటే అమ్మాయి ఫోన్ల నుంచి అయితేనే లీక్ అవుతాయి బయటికి. అసలు విక్టిమ్ అమ్మాయి కాబట్టి ఆ అమ్మాయి ఫొటోస్ ఎందుకు లీక్ చేస్తుంది? లీక్ చేస్తే భగీరథే లీక్ చేసి ఉంటాడు. ఇక్కడనే నాకు అర్థం అయిపోయింది, భగీరథ్ చేసింది తప్పు కాబట్టి అతను మైనర్తో ఇన్వాల్వ్మెంట్ ఉండడంతో అతని మీద పాక్సో ఛార్జెస్ పడ్డాయి. ఈ విధంగా భగీరథే ఇక్కడ మెయిన్ అక్యూజ్డ్ కాబట్టి అతనికి శిక్ష పడడం జరిగింది. సోషల్ మీడియాలో కంటిన్యూస్గా ఈ విషయం గురించి డిస్కస్ చేస్తున్న టైంకి ఇంకొక న్యూస్ బయటకు వచ్చింది. ఏంటంటే సడన్గా బండి భగీరథ్ మాయమైపోయింది. అంటే ఎక్కడ చూసినా ఇదే న్యూస్ బయటకు వచ్చింది. అంటే కొన్ని రోజులుగా కనిపించడం లేదు బండి భగీరథ్, ఎక్కడికి వెళ్ళిపోయిండో తెలియదని చెప్పి చాలామంది దీంట్లో గురించి వీడియోలు చేయడము లేదంటే దీంట్లో గురించి మీమ్స్ చేయడం స్టార్ట్ చేసారు. అయితే తర్వాత May 17 రోజు ఏమైందంటే బండి సంజయ్ గారి ఫ్యామిలీ అంటే భగీరథ్ వాళ్ళ ఫ్యామిలీ కన్ఫర్మ్ చేసింది ఏంటంటే మేము కోర్టుకి ప్రొడ్యూస్ చేసినాం, అంటే మేము సరెండర్ చేయించినాం మా వాడిని అని చెప్పి వాళ్ళు డిక్లేర్ చేసారు. కానీ పోలీసులు ఏమంటారంటే సరెండర్ ఏం కాదు, మేమే అతన్ని పట్టుకున్నామని చెప్పి వాళ్ళు అంటారు. సరే ఏదో ఒకటి, వాళ్ళు పట్టుకున్నారు లేదంటే సరెండర్ చేసిరు అనే విషయం పక్కకెడితే May 17 రోజు బండి భగీరథ్ని కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరిగింది. అయితే ఇంతకుముందు మనం మైనర్ ఏజ్ గురించి డిస్కషన్ స్టార్ట్ చేసినాం కదా. అయితే యాక్చువల్గా ఆమె ఏజ్ ఎంత అని చెప్పి కోర్ట్ హైరింగ్స్లో బయటపడ్డది. అయితే జడ్జ్ ఏం డిక్లేర్ చేసిందంటే ఆమె 2008 ఆమె డేట్ ఆఫ్ బర్త్ ఉండడంతో ఆమె ఎంత కాదనుకున్నా ఇప్పుడు ఆల్మోస్ట్ మైనర్ కిందకే వస్తుంది. 2026కి 2008కి చూసుకుంటే ఒక 18 years వరకు అయితే ఉండొచ్చు. కానీ ఆమె అయితే మైనరే అని చెప్పి వాళ్ళ పేరెంట్స్ క్లారిఫై చేయడంతో ఇక మైనర్ అని కన్ఫర్మ్ అవడంతో బండి భగీరథ్ మీద పాక్సో కేసు అయితే రిజిస్టర్ అయింది. సో ఈ విధంగా బండి సంజయ్కి ఒక 14 days రిమాండ్ అయితే పడింది. ఈ నెల May 29 వరకు అతను రిమాండ్లోనే ఉండాలి, అంటే పోలీస్ కస్టడీలోనే అతను ఉంచుతారు. ఆ తర్వాత ఏ ప్రొసీజర్ అయితే జరుగుతుందో అది కోర్టు డిసైడ్ చేస్తుంది, మన న్యాయ వ్యవస్థ డిసైడ్ చేస్తుంది. అంటే ఆ తర్వాత ఎటువంటి శిక్ష పడాలి, ఎన్నేళ్ళ శిక్ష పడాలి అనేది తర్వాత మనకు తెలుస్తుంటుంది. అక్కడ బండి సంజయ్ గారి అబ్బాయి బండి భగీరథ్ ఉన్నాడు కాబట్టి ఈ కేసు ఇంతవరకు డిలే అయింది. జస్ట్ ఇమాజిన్, బండి భగీరథ్ ప్లేస్లో ఒక కామన్ మ్యాన్ అండ్ అలాగే బండి సంజయ్ గారి ప్లేస్లో ఒక కామన్ ఫ్యామిలీ ఉండింటే ఈ పాటికి అతను ఎప్పుడో అరెస్ట్ అయిపోయేటోడు, ఆ కేసు ఎప్పుడో క్లోజ్ అయిపోయేది. కానీ ఇక్కడ బండి సంజయ్ గారి ఇన్ఫ్లుయెన్స్ ఉండడం వల్లనే ఈ కేసు ఇంతవరకు డిలే అయింది. బండి భగీరథ్కి ఎంతో కొంత ప్రొటెక్షన్ దొరికిందని నేను అనుకుంటున్నాను. సో నేను ఫైనల్గా ఏం చెప్దాం అనుకుంటున్నా అంటే, ఒకవేళ నువ్వు ఈ సమాజాన్ని కంట్రోల్ చేయాలనుకుంటున్నావు అయితే నీ దగ్గర పేరు, పలుకుబడి, డబ్బు ఇవన్నీ ఉండాలి. ఒకవేళ నీ దగ్గర ఇవన్నీ లేవనుకో, సమాజం నిన్ను ఎట్లా కంట్రోల్ చేస్తే నువ్వు అట్లా కంట్రోల్ అవ్వాలి. సో ఫైనల్లీ ఈ కేసు మీద నా ఒపీనియన్ ఏంటంటే, ఇక్కడ తప్పు జరిగింది బండి భగీరథ్ నుంచి కాబట్టి అతనికి ఖచ్చితంగా శిక్ష పడాలి అని స్టార్టింగ్ నుంచి అందరు కోరుకున్నారు. ఇప్పుడు అతను అయితే రిమాండ్లో ఉన్నాడు. 14 days వరకు కోర్ట్ పరిధిలోనే ఉంటాడు, అంటే May 29 వరకు అతనైతే పోలీస్ కస్టడీలోనే ఉంటాడు. ఆ తర్వాత ఏం జరుగుతుంది, ఆ తర్వాత ఏమవుతుంది అనేది కోర్ట్ డిసైడ్ చేస్తుంది. సో ప్రస్తుతానికి మనందరం ఏదైతే అనుకున్నామో అది జరిగింది. కానీ ఇక నుంచి కూడా మనం ఒక విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. ఎవరు తప్పు చేసిరు, ఏ పార్టీ వాడు తప్పు చేసిండు, అతను ఎవరికి చెందినవాడు, అతను డబ్బున్నోడా లేదంటే అతను పేరున్నోడా, అతను పలుకుబడి ఉన్నోడా అనే విషయాన్ని పక్కకెడితే అతను తప్పు చేసిండనే విషయాన్ని పట్టుకొని మనం అతనికి శిక్ష పడేలా చేస్తే అప్పుడు మనం సరైన దారులు ఉన్నట్లు. లేదు డబ్బున్నోడికోలాగా లేదంటే నార్మల్ మనిషిని ఒకలాగా ట్రీట్ చేస్తే మన న్యాయ వ్యవస్థ ఎటు పోతుందో, మన న్యాయ వ్యవస్థ ఏం చేస్తుందో మన న్యాయ వ్యవస్థకే తెలవాలి. ఎందుకంటే చాలామంది రీల్స్ చేయడం నేను చూసిన, ఏంటంటే ఇట్లా చాలామంది చెప్తుండే డబ్బున్నోడికోలాగా డబ్బు లేనోడికోలాగా చట్టం మనని అలా చూస్తుంది, ఇక్కడ మన ఇండియాలో న్యాయమే జరగదు, డబ్బున్నోడికి న్యాయంతో పాటు సోషల్ మీడియాలో అటెన్షన్ కూడా దొరుకుతుంది. మీరే ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు, ఏంటంటే బండి భగీరథ్ని వాళ్ళు గత కొన్ని రోజులుగా హైలైట్ చేస్తూనే ఉన్నారు సోషల్ మీడియాలో. మంచో చెడో ఏదో ఒక విధంగా అతని మీద అయితే పబ్లిసిటీ జరిగింది, బండి సంజయ్ గారి అబ్బాయి, బండి సంజయ్ గారి అబ్బాయి, బండి సంజయ్ గారి అబ్బాయి అని చెప్పి. కానీ చాలా కేసులు మనము మర్చిపోయినాం ఈ గ్యాప్లా. సింగర్ మంగ్లీ యొక్క ఫ్రాడు ఇది మర్చిపోయినాం. రీసెంట్గా యావన్ మర్డర్ కేసు అని ఒకటి అయిండేగా, పాపం ఎవరో ప్రేమించుకున్నాడని చెప్పి చంపేసిరంట, ఆ కేసు గురించి మర్చిపోయినాము. ఆ తర్వాత మొన్న ఒక అమ్మాయిని కూడా ఎవరో గొంతు కోసి చంపేసిరంట, ఆ కేసు గురించి కూడా మర్చిపోయినాం. ఎందుకంటే ఒక హై ప్రొఫైల్ కేసు వచ్చేసరికి ఇలాంటి చిన్న చిన్న కేసులన్నీ మర్చిపోయినాం మనం. ఇక్కడ డబ్బున్నోడికి న్యాయం మాత్రమే కాదు అటెన్షన్ కూడా దొరుకుతుంది, కానీ పేదోడికి న్యాయం కాదు అటెన్షన్ కూడా దొరకదు.
దీన్ని బట్టి మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ మన భారతదేశంలో చట్టం న్యాయం అనేటివి కేవలం డబ్బున్న వాళ్ళకి మాత్రమే. మనలాంటి మధ్యతరగతులు జస్ట్ చూసి వాటి గురించి తెలుసుకోవడమే తప్ప మనకు న్యాయం లభిస్తుందా లేదా అనేది అది మన చేతిలో లేదు, మనకు తెలియదు అది. సో ఈ కేసు గురించి మీరు ఏమనుకుంటారో కామెంట్ చేయండి. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నా. ఎందుకంటే నేను ఈ వీడియోలో వన్ సైడెడ్గా ఎవరికి సపోర్ట్ చేస్తూ అయితే మాట్లాడలే, న్యూట్రల్ పర్స్పెక్టివ్లోనే మాట్లాడినా. కాబట్టి మీకు ఈ వీడియో అర్థమైందని అనుకుంటున్నా అండ్ అలాగే నచ్చిందని కూడా అనుకుంటున్నా. సరే, ఒకవేళ నచ్చినట్లయితే వీడియోని అయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ మీకు కావాలనిపిస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను నెక్స్ట్ ఎటువంటి వీడియోస్ చేస్తా, ఏ టాపిక్ మీద వీడియోస్ చేస్తా అని తెలుసుకోవాలని ఉంటే కింద డిస్క్రిప్షన్లో నా సోషల్ మీడియా లింక్ అయితే ప్రొవైడ్ చేసిన, అక్కడ వెళ్ళి మీరు నన్ను ఫాలో అయిపోండి. సో ఈరోజు అయితే వీడియో ఇంతే. మళ్ళీ మనం మన నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.